తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ స్పీకర్గా గట్టం ప్రసాద్ కుమార్ ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక స్పీకర్గా ఆయన కాసేపటి క్రితం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం సభలో కొత్త స్పీకర్ను అభినందించే కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు 2008లో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇప్పటి వరకు ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగాను గెలుపొందారు. ఇక 2008 ఉప ఎన్నిక, 2009లో ఆయన వరుసగా 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగాను గెలుపొందారు. ఆ తరువాత 2014, 2018లో వికారాబాద్ నుంచి ఓటమి పాలయ్యారు. వరుసగా 2 సార్లు ఓటమి పాలైనప్పటికీ ఆయన వికారాబాద్ నియోజకవర్గాన్ని వీడలేదు. ఇప్పుడు మళ్లీ వికారాబాద్ నుంచే గెలుపొంది అత్యున్నతమైనటువంటి అసెంబ్లీ స్పీకర్గా పదవిని చేపట్టారు. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో 2012లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా గట్టం ప్రసాద్ సేవలు అందించారు. ఇక 2018 తర్వాత టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1964లో వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం మార్పల్లి కళ్యాణ్ గ్రామంలో ఆయన జన్మించారు. ఇక తాండూరులో ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆయనకు భార్య శైలజ, 2 సంతానం ఉన్నారు.